Hello, Andy. I'm Dr. Sri Pooja Siddham Sethi. I'm a clinical psychologist. I'm also working with the Hyderabad City Security Council as a volunteer in cybersecurity, POSH and anti-narcotics. So, ఇప్పుడు ఈ కౌన్సిల్ డిజిటల్ సేఫ్టీ అండ్ వెల్బీయింగ్ ఎలా రీచ్ అవుతుంది జనాలకి, ఎంతవరకు సైబర్ క్రైమ్ను అడ్డుకోవడంలో దీని పాత్ర ఉంటుంది? ఓకే. సో టుడే ఓకే. సో ఈరోజు మనము కౌన్సిల్ ఆఫ్ డిజిటల్ వెల్బీయింగ్ ప్రోగ్రాంలో ఉన్నాము. సో ఇది ప్రీ టీన్స్, కార్పొరేట్స్ అండ్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్ హూజ్ విత్ ద ఫోన్. సో మన కోసం స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. డిజిటల్ వెల్బీయింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డిజిటల్ ఎలా వాడాలి, ఒక ఫోన్ ఎలా వాడాలి, మాన్యువల్ ఎలా వస్తుంది. సో అలాగే మన వెల్బీయింగ్ అంటే ఇమోషనల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్, మన వెల్బీయింగ్ ఎలా ఉండాలి, మన వెల్బీయింగ్ అంటే మన హెల్త్ ఎలా ఉంది, మెంటల్ ఫిజికల్ హెల్త్. సో దాన్ని చూసుకోవడానికి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. సో స్కూల్ స్టూడెంట్స్కి యాక్టివిటీస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు అదే చిల్డ్రన్ చూస్తుంటే మొబైల్ బాగా ఎడిక్ట్ అయ్యారు. అంటే ఆ మొబైల్ చూస్తేనే లంచ్ చేయడం కానీ, డిన్నర్ చేయడం కానీ, టిఫిన్ చేయడం కానీ, అంటే పేరెంట్స్ కూడా అలా చేస్తున్నారు. అంటే ఆ ఎడిక్షన్ అనేది ఎడిక్షన్ రాకుండా చేయడానికి ఈ వెల్బీయింగ్, డిజిటల్ వెల్బీయింగ్ ఎంతవరకు తోడ్పడుతుంది? అందుకు మీ కాడ ఉన్న ప్లానింగ్స్ ఏంటి? ఓకే. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. సినిమా చూస్తున్నప్పుడు పాప్కార్న్ కావాలి, టీవీ చూస్తున్నప్పుడు లంచ్ డిన్నర్ తినాలి, చిన్న స్నాక్ తిన్నా ఫోన్లో మొబైల్లో చాయ్ బిస్కుట్ లాగా ఒక చిన్న రీల్ ఫినిష్ చేయాలి. సో మైండ్ ఏమైపోయిందంటే పేషెన్స్ నుంచి నో పేషెన్స్కి వెళ్ళిపోయింది. సో మైండ్ గేమ్స్ ఎలా ఆడుతుందంటే 2 minutes కదా, చూస్తూ కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని. బట్ అదే 2 minutes ఇప్పుడు ఆఫీస్లో రీల్ చూసే కన్నా ఒక కొలీగ్తో మనం వెళ్ళి లంచ్ చేద్దామని అడగడం, వాళ్ళతో వెళ్ళి చాయ్ తాగడం. సో ఫోన్ ఎలాంటిదంటే అది అవసరం ఉన్నప్పుడు మనం వాడాలి తప్ప, ఇప్పుడు నోటిఫికేషన్స్ ఉంటాయి. సో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చూసుకుంటారు. సో నా ఫోన్లో నోటిఫికేషన్స్ ఎప్పుడు ఆఫ్ ఉంటాయి. అండ్ ప్రతి పేషెంట్కి ఒకటే రూలు, 30 minutesలో మీకు రిప్లై వస్తుంది. 30 minutes to 2 hours మీకు రిప్లై వస్తుంది. అంటే మాది ఎమర్జెన్సీ సర్వీస్ కాదు కాబట్టి ఎమర్జెన్సీ కాదు. సో పేషెంట్ కూడా ఏం నేర్చుకుంటారంటే ఓకే అర్జెంటుగా ఏది అర్జెంట్ కాదు లైఫ్లో అని ఒక మెసేజ్ ఇస్తున్నాం దీని ద్వారా. అండ్ పిల్లలకి ఏమైపోతుందంటే సోషల్ ఇంటరాక్షన్ లేదు. స్కూల్లో కూడా స్పోర్ట్స్ పీరియడ్స్ తగ్గిపోయినాయి, బిల్డింగ్స్ వచ్చేసినాయి, స్పోర్ట్స్ పీరియడ్స్ లేవు. సో వాళ్ళకి ఇంటరాక్షన్ ఉండాలి, ఇంటరాక్టివ్ సెషన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నట్టు అక్కడ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు. టీచర్ చెప్తుంది, పిల్లలు వినాలి. ఏదన్నా స్పెషల్ ఒకేషన్ ఉంటే, యాన్యువల్ డేకి ఉంటే, ఫంక్షన్కి ఉంటే వాళ్ళు డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. బట్ జస్ట్ డాన్స్ ఫర్ డాన్స్ అంటే ఇప్పుడు డాన్స్ క్లాస్ ఉంది, జస్ట్ డాన్స్ నేర్చుకోవడానికి ఉండాలి తప్ప ప్రతిసారి ఒక ప్రోగ్రామ్కో, యాన్యువల్ డేకో, స్పోర్ట్స్ డేకో కాకుండా ఇట్ షుడ్ బీ లైక్ అన్ యాక్టివిటీ. ఎస్, డిజిటల్ వెల్బీయింగ్ వచ్చేసి అంటే ఎడిక్ట్ కాకుండా తర్వాత పేరెంట్ కానీ, కామన్ మ్యాన్ కానీ, ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా మీరు ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఎలా రీచ్ అవుతుంది అంటే వాళ్ళలో అవేర్నెస్ ఎలా తీసుకొస్తారు? ఓకే. సో కౌన్సిల్ ఫర్ డిజిటల్ వెల్బీయింగ్లో మేము ఏం చేస్తున్నాం, ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు. ఎందుకంటే తొందరగా రీచ్ అవ్వాలంటే ఆన్లైన్, బట్ ఆన్లైన్ మళ్ళీ డిజిటల్ అయిపోతుంది కాబట్టి రెండు ఉంటాయి. డిజిటల్లో చేసే డిజిటల్లో, ఆన్లైన్లో ఆఫ్లైన్లో చేసేది ఆఫ్లైన్లో. ఇప్పుడు స్కూల్ విషయంలో, స్టూడెంట్స్ విషయానికి వస్తే అంటే మీరు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అంటే ఎలా ప్రైవేట్ స్కూల్లో అప్రోచ్ అవుతున్నారు, కాలేజెస్ ఎలా అప్రోచ్ అవుతున్నారు, సో మేము ఎలా పెడుతున్నారు? సో మేము ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ కాలేజెస్ అండ్ కార్పొరేట్స్ అందరినీ టచ్ అవుతున్నాము. డిఫరెంట్ లెవెల్స్లో ప్రతిదానికి డిఫరెంట్ టీమ్ ఉంది. ఎవ్రీబడి విల్ బి రీచింగ్ అవుట్. అండ్ మా దాంట్లో ఇప్పుడు ఎడ్యుకేషనలిస్ట్ ఉన్నారు, పొలిటీషియన్ అంటే పొలిటికల్ పాలసీ మేకర్స్ ఉన్నారు, పోలీస్ ఉంది, అందరు ఉన్నారు. పోలీస్ అంటే ఈ ఫౌండేషన్ దీనికి సంబంధించి డిజిటల్ వెల్బీయింగ్ సంబంధించి ప్రభుత్వ సపోర్ట్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు పాలసీస్ కూడా వస్తున్నాయండి, పాలసీస్ వస్తున్నాయి, డిజిటల్ వెల్బీయింగ్లో పాలసీస్ వస్తున్నాయి. గవర్నమెంట్ వెల్కమ్ చేస్తుంది.
గవర్నమెంట్ కంపల్సరీ వెల్కమ్ చేస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్కి ఎకానమీ వస్తున్నప్పుడు వాళ్ళకి మనుషులు కూడా ఇంపార్టెంట్ కదా. సో మనుషులు మంచిగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్స్ మంచిగా ఉంటేనే గవర్నమెంట్ కూడా ఎకానమీ డిజిటల్ వెల్ బీయింగ్లో మీరు ఆ డిజిటల్ క్రైమ్ జరిగినప్పుడు డిజిటల్కి సంబంధించి హ్యాకింగ్ ఇలాంటివి గురైనప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కొన్న దాని అంశాలు కూడా ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే విక్టమ్ ఒకటే కాదు, అంటే ఒక మనిషి విక్టమ్ అయ్యాడు వాడిని కాపాడాలి అనేసి కాకుండా చాలా మందిలో ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. క్రిమినల్ మెంటాలిటీ అంటే పక్కన వాళ్ళని హామ్ చేయాలనేసి కాదు, అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే మంచిగా అవ్వాలి, పక్కన వాళ్ళు నాకేం మంచి చేయలేదు, నేను ఎందుకు మంచి చేయాలి అంటే ఇవన్నీ ఒక ప్రతి మనిషిలో ఉన్న మెంటాలిటీనే. బట్ అది కరెక్టా రాంగా, అదే దాన్ని ఎంత ఎంకరేజ్ చేయాలి, అలాంటి థాట్స్ని ఎంత తగ్గించుకోవాలి, అవన్నీ నేర్పిస్తాం మేము దాంట్లో. అంటే ఒక మనిషి అరే నేనే విక్టమ్ అని కాకుండా నేను కూడా వేరే వాళ్ళని విక్టమ్ చేసే థాట్స్ ఉన్నాయి నాకు అని గుర్తించడమే అవేర్నెస్. సో ప్రతి మనిషిలో క్రిమినల్ థాట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎంత తగ్గించుకోవచ్చు, ఎలా అదే థాట్ని మనం వెల్ బీయింగ్గా, ఇప్పుడు మనకు అరే ఒక్క క్లిక్తో లోన్ వచ్చేస్తుందా, మనం కూడా చేయొచ్చు కదా ఇలాంటి యాప్ అనుకునే కన్నా అరే ప్రతి క్లిక్తో లోన్ వచ్చేస్తుందా, అరే చాలా మంది సఫర్ అవుతారు కదా, అదే మనిషి 2 థాట్స్ వస్తాయి. సో మన వెల్ బీయింగ్, మన కౌన్సిల్ ఫర్ డిజిటల్ వెల్ బీయింగ్ది మోటివ్ ఏంటంటే ఆ నెగిటివ్వి తగ్గించుకొని పాజిటివ్గా మనం హ్యూమానిటీకి ఎంత మంచిగా చేయొచ్చో అది చూసుకుంటా ఎన్వైరన్మెంటల్గా ప్రాసెస్ అవ్వాలని మెయిన్ ఎజెండా. థ్యాంక్ యూ. యా.